సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. మ్యాచ్కు మధ్య బ్రేక్ తర్వాత కావలసినంత విశ్రాంతి ఎస్ఆర్హెచ్కు దొరికింది. చివరిగా ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది. ఇప్పుడు మే 2న మళ్లీ గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టబోతోంది. అయితే ప్లే ఆఫ్స్కు చేరాలంటే ప్రతి మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు కీలకమే. ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడింది. అందులో 3 మ్యాచ్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుంది. అయితే 5కు 5 గెలవడం అంత ఈజీ కాదు, అలాగని అసాధ్యమూ కాదు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచిన జోష్ను గుజరాత్ టైటాన్స్ పైన కొనసాగించాలనే పట్టుదలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. కాకపోతే ఓపెనర్లు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్లో నిలకడ కనిపించడం లేదు. ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి ఉంది. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ గత మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్పై 44 పరుగులు కొట్టాడు. ఇది ఇషాన్ కిషన్కు బూస్ట్ ఇచ్చే విషయమే. అయితే టాప్ 3 బ్యాటర్స్ దంచి కొడితేనే ఎస్ఆర్హెచ్ వరుస విజయాలు సాధించగలదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా సమిష్టిగా రాణించాలంటున్నారు. హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వరంపై ఎప్పట్లాగే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. గత మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకున్నాడు. తన రోల్కు న్యాయం చేశాడు. కామిందు మెండిస్ ఫామ్ సైతం ఎస్ఆర్హెచ్కు కీలకం కాబోతోంది. బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, షమీపై ఎక్కువ భారం ఉండబోతోంది. హర్షల్ పటేల్ నిలకడగానే రాణిస్తున్నాడు. జేషన్ అన్సారీపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మరోవైపు టాప్ 2లోకి ఎంట్రీ ఇవ్వడంపై గుజరాత్ టైటాన్స్ ఫోకస్ చేస్తోంది. ఇప్పటివరకు శుభ్మన్ గిల్ సేన 9 మ్యాచ్ల్లో 6 గెలిచింది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. జీటీ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వేరే ఫామ్లో ఉన్నారు. బట్లర్ కూడా ఊపు మీదే కనిపిస్తున్నాడు. మిగతా బ్యాటర్స్ కూడా బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బౌలింగ్లో గుజరాత్ టైటాన్స్ బలంగానే ఉంది. కానీ గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఓ ఆట ఆడుకున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఓటమి నుంచి గుజరాత్ టైటాన్స్ బయటపడాలని మాజీలు సూచిస్తున్నారు. సన్ రైజర్స్పై సమిష్టిగా రాణించాలంటున్నారు. మళ్లీ గెలుపు బాట పట్టాలంటున్నారు. బౌలింగ్లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, రషీద్ ఖాన్పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.